నువ్వా? ఒరే తెలివి తక్కువ తోదమ్మా, ఈ సమయంలో నీకేంట్రా ఇక్కడ పని? నువ్వు వచ్చి ఇలా తట్టగానే నేను భయపడిపోయాను తెలుసా? ఒరే బుద్ధి లేని వెధవా, ఇలా అర్ధరాత్రి ఎందుకురా దెయ్యంలా తిరుగుతున్నావు నువ్వు? ఏంట్రా అలా రాయిలాగా నిలబడ్డావు? ఏదైనా మాట్లాడి సావు. వీడినా? వీడి అడగడానికి ఇదేరా సమయం? ఇవ్వకపోతే నువ్వు వదిలిపెట్టవే. ఇదిగో తీసుకొని సావు. ఇదిగో పిచ్చోడా. అయ్యో అది 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 భూతాన్ని ఏమైనా చూసావా ఏంటి? అయ్యో భూతం కాదు, గీతం కాదు. ఎందుకు అంతలా గొంతు తెచ్చుకుంటున్నావు? అది 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 ఏంట్రా అది? పగల కొడతా, జాగ్రత్త. చెప్పరా. ఏటిలో ఒక బాడీ తెలుస్తుంది. ఇదేమన్నా పెద్ద విషయమా? మా నూరు ఆడవాళ్ళు ఆ చెరువులో స్నానం చేసి వస్తూ వస్తూ బాడీ వదిలేసి వచ్చి ఉంటారు. దాన్ని చూసి బాడీ బాడీ అని అరుస్తున్నాడు. వస్తున్నారు, జరగండి. మీకు చెప్తుంది, జరగండి. చూసారా? ఎవరు చేశారు తెలుసా? ఫోటో తీయండి. అరే ఎవరు చేస్తుంటారు అనుకుంటున్నావు? మన ఊరులోనా? ఏం చేస్తారు ఏం తెలియదు కదా. చాలా కష్టంగా ఉంది చూస్తుంటే. శవం ఉన్నట్టు ముందు చూసింది ఎవరు? ఇదిగో ఇతనే సార్, నరసింహ. చెప్పండి, ముందు మీరే చూసారా? అవును అవును. ఎప్పుడు చూసావు? తెల్లారుజామున కోడి కూసే జాములో కోడి కూస్తూనే ఉంది. ఏ గంటలో చూసావో చెప్పు. సుమారుగా 4 నుంచి 5 గంటల లోపై ఉంటుంది సార్. సరైన టైం చెప్పడానికి నా చేతికి గడియారం లేదు కదా సార్. ఆ టైము మీరెందుకు బయటకు వచ్చారు? ఏం పడో చెప్పండి. అది 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 చెప్పవయ్యా, ఎందుకు బయటకు వచ్చావు? అదేమిటో తెలీదు. రాత్రంతా ఒకటే కడుపు నొప్పి వచ్చిందా, నొప్పి తట్టుకోలేక నేను దీనికోసం వచ్చాను సార్. సరే, నువ్వు వచ్చినప్పుడు ఏదైనా గొడవ జరిగిందా? లేదా ఎవరైనా రావడం చూసావా? చూశాడు సార్. ఎవరిని చూసావు? మోగోడు సార్. సార్ వీడా మోగోడు. ఆ టైంలో నువ్వెందుకు బయటకు వచ్చావు చెప్పు. సార్ వాడే మోగోడు. వాడిని మాట్లాడంటే ఏం మాట్లాడతాడు? షట్ అప్. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. చెప్పండి, ఆ టైం ఎందుకు బయటకు వచ్చారు? అప్పుడు ఎవరినైనా చూసావా? మీరు చెప్పేది నిజమా? నాగరాజ్ సార్, బాడీని బయటికి తీసి జరగాల్సిన పనులేంటో చూడండి. ఓకే సార్. మీలో ఇద్దరు నాతో పాటు రండి.
ఆ కుర్రోడు ఎవడో తెలుసా మీకు? సార్ వీడు మా ఊరోడే, పేరు వికాస్. సార్ మన ఊర్లో ఉన్న విశ్వనాథన్ తమ్ముడు వికాస్ సార్. అయ్యా 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 కాళింగ ఏంట్రా ఏమైంది? అది అయ్యా అది ఏంట్రా కాళింగ ఏమైందిరా? ఊర్లో ఉన్న ప్రజలందరూ ఒక చోటికి చేరి శవం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారయ్యా. ఎప్పుడురా? ఏమంటున్నావురా? అవునయ్యా, పోలీసులు అక్కడికొచ్చి వికాస్ బాడీని పైకి తీసి ఊర్లో ప్రజలందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారయ్యా. రేయ్ ప్రతాప్, తాను బయటికి వెళ్ళిందంటే గొడవ అయిపోద్ది. గదిలో పెట్టి తలిపేయరా. సరే మావయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? రావే. నోరు మూసుకొని రా. రా లోపలికి. చెప్తున్నా కదా, రమ్మంటే. రావే. ఏయ్, రావే. ఏయ్, ఏయ్, లోపలికి రా. పోవే. తలుపు తెరువు, తలుపు తెరువు, నేను వికాస్ ని చూడాలి. తలుపు తెరువు వికాస్. అయ్యా రేయ్, చెప్పరా. అది చూడగానే నేను చాలా భయపడ్డానయ్యా. మీరు మాటలే అనుకున్నాను, విషయం చేసి చూపించేశారు. రేయ్, ఏంట్రా ఇప్పుడేం చెప్పొస్తున్నావురా? నువ్వు చెప్పినట్టే వికాస్ ప్రాణాన్ని తీసేసు కదా మావయ్య. రేయ్ నోరు మూసుకోరా. ఆ వికాసం చంపింది నువ్వే. నేనా? నేను చేయలేదే, చేసింది మీరే. ఏంటిది? ఇతను చంపలేదంటున్నాడు, ఇతను చంపలేదంటే మరి వికాస్ని చంపింది ఎవరై ఉంటారు? ఆ విషయమే మనం ఇప్పుడు కనిపెట్టబోతున్నాం. మిస్టర్ సూర్య, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమనుంది? హంతకుడు హత్య చేయడానికి ఒక పెద్ద కత్తిని వాడాడు సార్. వాణ్ణి పొడిచి మర్డర్ చేశారు సార్. టైము 1 గంట నుంచి 2 లోపు ఉంటుంది సార్. తెల్లవారుజామున 4 చెరువులో పారేశారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందని నేను అనుకుంటున్నాను. ఉండొచ్చు సార్. హంతకుడు ఎంతో తెలివిగా ఎవరికి అనుమానం రాని విధంగా ఈ హత్య చేశాడు సార్.